సమస్తమైనటువంటి మంగళములకు కూడా ఆలవాలము. అందుకే అమరకోశం శివ అన్న పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ మంగళము, శోభనము, కళ్యాణము, భద్రము, శుభము వీటన్నింటికీ పర్యాయపదంగా శివుణ్ణి చెప్పింది. అందుకే నాకు శివుడు అక్కర్లేదు అంటే నాకు శుభములు అక్కర్లేదు అని చెప్పినట్లు గుర్తు. అందుకే లోకంలో శివారాధన చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. శివుడు సర్వమంగళప్రదుడు. అటువంటి శివుడు అనేకమైనటువంటి రూపాలతో కనపడుతూ ఉంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే అయినటువంటి పరమశివుడే అనేకమైన రూపాలతో కనపడతాడు. మీరు శివతత్వంలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు. పరమశివ అంటారు. ఆ పరమ అన్న మాట ఇక మిగిలిన వాళ్ళ విషయంలో అన్వయం చెయ్యరు. పరమ బ్రహ్మ, పరమ విష్ణు, పరమదేవి అలా ఉండదు. పరమశివ అంటారు. పరమశివ అంటే ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మంగళాన్ని శుభాన్ని చెయ్యడం తప్ప వేరొకటి ఎప్పుడూ చెయ్యనటువంటి వాడు కాబట్టి ఆయనకి పరమశివ అని పేరు. అలాగే సదాశివ అని ఒక పేరు ఆయనకి. సదా బ్రహ్మ, సదాశక్తి అలా ఉండదు. సదాశివ అని ఉంటుంది. అందుకే పరమశివుడికి సంబంధించినటువంటి పంచబ్రహ్మ మంత్రములను ఉంటాయి. అందులో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివం అంటారు. నీవు సదాశివుడవు. సదా అంటే ఎల్లప్పుడూ. ఆయన ఎల్లప్పుడూ మంగళములనే చేస్తాడు. ఎల్లప్పుడూ శుభములనే చేస్తాడు. అందుకే కోపం వచ్చినట్లు నటిస్తాడు తప్ప నిజానికి ఆయన కోపానికి వశపడడం. ఆయన ఏ ఇతర గుణములకు వశపడడు. 3 గుణములకు అతీతంగా ఉంటాడు అని చెప్పడానికి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్య పరశు సత్యనిష్టత అంటుంది లింగపురాణం. ఆ 3 గుణములకు అతీతంగా అంటే సత్వరజస్తమో గుణాతీతుడై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. అటువంటి పరమశివుడు ఆయన ఇవ్వలేనిది, ఆయన కానిది ఈ లోకంలో ఏమీ లేదు. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధర అంటారు భాగవతంలో. ఆయన లంపటము నివారింపను. ఏదైనా లంపటం అంటే బాధ, ఆపద, కష్టం, బరువు వీటిని తీసేయాలన్నా, సంపద కృపచేయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా, సంపద కృపచేయ జయము సంపాదింపన్ ఏదైనా ఒక విషయంలో జయాన్ని సంపాదించాలన్నా, జయము సంపాదించన్ సంపెడివారి వధింపను మనని బాధ పెట్టేటటువంటి శత్రువులను ఉగ్గడించాలన్నా, లేదా ఇన్ని జన్మలెత్తినప్పటికీ కూడా చిట్ట చివరి జన్మ పరిసమాప్తం ఎవరి చేతుల్లో అవుతుంది అంటే యమధర్మరాజు గారి యొక్క పాశముల వలన అవుతుంది. అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు గారినే పడగొట్టాలన్నా సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధర అంటారు. ఒక్క పరమశివుడికే అన్వయం. అందుకే మన్మధుణ్ణి సంహరించాలన్నా ఆయనే. మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు. అలాగే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు పరమశివుడు. మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు. శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు. పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు. ఇదే చిట్ట చివరి జన్మ, ఇదే చిట్ట చివరిసారి శరీరంతో ఉండడం, ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. అలాగే ఆయన యమధర్మరాజుని కూడా ఉగ్గడించిన వాడు కనుక ఆయన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని యమధర్మరాజు గారు కూడా ఏమీ బాధ పెట్టలేడు.
అంటే మళ్ళీ జనన మరణ చక్రము నుంచి విడుదల పొందాలి అంటే పరమశివుడి పాదములు వినా మార్గాంతరము లేదు అని ప్రతిపాదన. అటువంటి పరమశివుడి గురించి చెప్తూ ఆయన తత్వం, ఆయన యొక్క అద్భుతం, ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం గురించి భాగవతంలో ఒక పద్యంలో చెప్తారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీయు. ఈ సమస్త సృష్టికి శబ్ద యోనివీయు, పరమ సదసత్వమైన గుహ్యమైన బ్రహ్మంబు నీవు, శబ్ద యోనివీవు శక్తియుతుడవీవు అంటారు. ఆయన బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మం ఆయనే. మూడు కాలములుగా, మూడు లోకాలుగా, మూడుగా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి. అందుకే మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి శివుడు ఆయన భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య. సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు. అందుకే ఆయనకి దేవతా సార్వభౌముడు అని పేరు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని. ఆయన దేవతా సార్వభౌముడు. ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వర అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగతోసిన, ఆయన ఎవరినైనా శిక్షించిన, ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ, వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు.